ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, ఏ మనిషి జాతకం వాళ్ళకి యూనిక్ అంతే వాళ్ళది దీని ప్రకారం. కానీ అన్ని కమర్షియల్ అయిపోయినట్టు ఈ రంగం కూడా కమర్షియల్ అయిపోవడంతో అందరూ ఇలా ఉంటారంటలే. కొంతమంది ఇలా అవటంతో ఏమవుతుంది, వచ్చిన వాళ్ళు ఒక విధమైన బాధ, వీక్, చాలా డౌన్ అయిపోయి వస్తారు కదా మనుషులు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు వెంటనే వాళ్ళని భయపెట్టేయటం, మీకు ఈ దశ నడుస్తుంది, ఇంకా ఇలా చాలా ఇదైపోతుంది, దీన్ని మీరు ఇలా చేయండి, అది చేయండి, ఇది చేయండి, అలా ఒక విధమైన వ్యాపార ధోరణి దీంట్లో కూడా వచ్చేసి, సో దానివల్ల ఏమవుతున్నాడు, ఆ వచ్చిన వాడు ఇంకా ఇంకా బాధపడుతున్నాడు మనుషులు. సో ఇలా ఎప్పుడైతే నువ్వు చెప్పడం ప్రారంభిస్తూ పోతున్నావో, నువ్వు చెప్పేదానికి ఏది కూడా సత్యం జరగదు. ఈ రోజు కాకపోతే రేపైనా చెప్పిన అన్ని జరగవు మనకు. మనకి ఎలా ఉండాలి, ఆ జీవి యొక్క మంచి కోరికనే మనం చెప్పాలి ఏదైనా కూడా. సో ఇది మన వాళ్ళంతా గ్రహించాలన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కొంతకాలం క్రితం చాలా ఒక గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు మన భారతదేశంలో. ఆయన ఒకసారి బాంబేలో ఉండే ఒక చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనమాట, పారిశ్రామికవేత్త. ఆయన పిలిపించుకుంటాడు ఒకసారి కొంచెం ఆయన జాతకం చూపించుకోవడానికని. సో వీళ్ళ డ్రైవర్ వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన తీసుకొస్తాడు. ఆయన ఎవరు ఆ జ్యోతిష్ శాస్త్రం వేస్తారు, ఆయన ఎక్కడ ఢిల్లీ నుంచి వస్తారు, ఇక్కడికి ఏదో తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఈయనేమో వాళ్ళు చాలా పెద్ద అంతస్తులు, 20 అంతస్తులు బిల్డింగ్ ఏదో. సో దాంట్లో ఈ డ్రైవర్ జాతకం ఆయన తీసుకెళ్ళి వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గారి తీసుకెళ్ళి కూర్చోబెట్టి జాతకం అంతా చూపించుకుంటాడు. అయిపోయింది. అంత అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఫ్లైట్కి ఈయన బ్యాక్ వెళ్ళిపోతాడు అనమాట ఈ జ్యోతిష్కుడు. సో మళ్ళీ ఈ డ్రైవరే కదా దింపాలి. సో ఈ డ్రైవర్ మళ్ళీ కిందకి వచ్చి నమస్కారం పెట్టి ఈ డ్రైవర్ చెప్తాడు, జాగ్రత్తగా దింపేస్తామంటాడు. సో దింపి దారిలో వెళ్తున్నప్పుడు ఓ ప్రయాణం 45 minutes ఒక గంట ఉంటుంది అనమాట. అప్పుడు మరి ఇతనికి అనిపిస్తుంది, మానవాడికి చెప్పాడు కదా పాపం, నేను చెప్పించుకున్నా ఏదో ఒకటి నా జాతకం, ఎవరికైనా అనిపిస్తుంది కదా, మనకేదో అదృష్టం కొద్ది దొరికారు అని. వెంటనే ఆయన అడుగుతాడు, గురుగారు నమస్కారం, నేను చిన్న ఏదో ట్యాక్సీ డ్రైవర్, నేను కార్ డ్రైవర్గా నడుపుకుంటున్నాను, నేను దగ్గర నేను ఏదో చేస్తూ కొంచెం నా జాతకం కూడా ఒకసారి చెప్పరా, ఎలా ఉంటుందో, నా పిల్లలు ఏదో అని అడుగుతాడు. సరే బాబు, అయితే ఒకసారి ఇది పుట్టిన తేదీ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెప్పమంటాడు. సరే చెప్తాడు. చెప్పగానే ఇలా చూసి వెంటనే 2 నిమిషాలు మాట్లాడాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది నాయన, నువ్వు ఏదో రామ్జీ ఏదో పేరు ఉంటుంది, రామ్జీ, చాలా ఆశ్చర్యం, విషయం ఒకటి చెప్తాను నేను నీకు. మీ చైర్మన్ గారికి జాతకంలో ఏ యోగం ఉందో నీకు కూడా అదే యోగం ఉంది అంటాడు. అర్థమైందా? ఆయనకి ఏ యోగం నేను చూశాను, అదే యోగం నీకు కూడా ఉంది, నీ జాతకంలో కూడా ఉంది అంటాడు. అందుకని వీడు షాక్ అయిపోతాడు. మరి అదేం స్వామి, మరి ఆయనకున్న యాగమే నేనుంటే ఆయన అలా అన్ని వేల కోట్ల చైర్మన్గా ఉండేటువంటి, ఆయన దగ్గర డ్రైవర్గా ఉండేటువంటి అంటాడు. అప్పుడు నవ్వి ఒక మాట చెప్తాడు, కరెక్టేనైనా, ఆయనకున్న యోగం నీకు యోగం ఉంది, నీకింత యోగం ఉంది కాబట్టి నువ్వు ఈయన దగ్గర డ్రైవర్గా ఉన్నావు. నువ్వు వెళ్ళి రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనూ రోజుకి ఎవరు వస్తారో చూసుకుంటూ బతకట్లేదు కదా. ఎవరో ఆఫీసర్ దగ్గర ఇంకో చోటగా డ్రైవర్లుగా లేవు కదా, నువ్వు ఈయన దగ్గరికి వచ్చావు కదా, దీనికి ఎంత యోగం ఉండాలి మరి. సో నీకున్న యోగం ఇలా పనిచేసింది, అర్థమైందా? ఈ నేను చక్కగా చూసుకుంటున్నాడు కదా, నీకు మంచి జీతం వస్తుంది, నేను చక్కగా చూసుకుంటున్నాడు, నీ మంచి చెడు చూస్తున్నాడు, నీకు ఏదైనా పిల్లలకు కావాలని చదువులు చెప్పిస్తున్నాడు, ఆ యోగంలో నీకు ఇలా జరుగుతుంది. ఈ యోగం ఉండటం వల్ల ఆయనకి అదలా జరిగింది. సో యోగాలు ఇవన్నీ మన జాతక చక్రాల్లో కనపడుతున్నా ఎవరెవరికి ఏ విధంగా అది ఎంతవరకు ఎలా పనిచేస్తాయి అనేది మళ్ళీ మారుతూ ఉంటుంది. ఇప్పుడే చూసాం కదా మనం, ఇది నిజంగా జరిగిన సంఘటన అన్నమాట. నిజంగా జరిగిన సంఘటన. ఆయన తిరిగిన కారులోనే ఈయన తిరుగుతుంటాడు కదా. అంతే కదా, ఆయన తిరిగిన కారులో తిరుగుతుంటాడు. ఒకటే కారులో 24 గంటలు అదే కారులో ఉంటాడు. ఇప్పుడు అదే కారులో ఉంటాడు. ఈయన దగ్గర ఇప్పుడు మామూలుగా రోజు ఎక్కడో ఏ రైల్వే స్టేషన్కో వెళ్ళి ఎవరు వస్తారా అని వెతుక్కోనికి లేకుండా
నీకు యోగం ఇక్కడ నీకు ఇలా పనిచేసింది. అండ్ ఇంకో మాట కూడా అంటాడు ఆయన అంటాడు ఏంటి, నీ జీవితం చూడు ఎంత సాఫీగా సాగిపోతుందో, రాత్రి వెళ్ళిపోగానే హాయిగా పడుకుంటున్నావు, నిశ్చింతగా ఉంది నీకు. రోజు పొద్దున వస్తావు, 8 గంటలకు డ్యూటీ చేస్తావు, చక్కగా నీకు వాళ్ళే టిఫిన్ అది కట్టిస్తున్నారు, భోజనం చేస్తున్నావు, రాత్రి వెళ్ళిపోతున్నావు, నీ పిల్లలు చదువులకు డోకాలేదు, వాళ్ళు చూసుకుంటారు, రేపు పొద్దున వెళ్ళి పెళ్ళి అయితే పెళ్లి కూడా చేయిస్తానండి ఆయన నీకు. నీ జీవితం సుఖంగా గడుస్తుంది. ఆయన ఉన్నాడు, ఆయన సంగతి చూడు. ఆయన రోజు పొద్దున్న లేవగానే మధ్యాహ్నం మీటింగు, రాత్రి మీటింగు, ఓ రోజు భోజనం కూడా చేయడు, మధ్యాహ్నం మీటింగ్ లేకపోతే 4 అవుతుంది, రేపు పొద్దున్న ఫ్లైట్లో అక్కడికి వెళ్ళాలి, ఈ ఫ్లైట్లో ఎక్కడ తిరగాలి, ఇదంతా అవుతుంది. నిజంగా ఆయనకంటే యోగం నువ్వు ఆయన ఎక్కువ అనిపిస్తున్నాడు, నువ్వు ఎక్కువ అనిపిస్తున్నాడు అంటాడు ఆ యోగాన్ని. ఆయన మెటీరియలిస్టిక్గా అనిపిస్తున్నాడు కానీ జీవితం ఏ మనిషికైనా జీవితం జరుగుతుంది. జీవితం 75 ఏళ్ళు సుఖంగా జరగడానికి అనారోగ్యాలు రాకుండా తిన్నాన్ని ముడిపట్ల తిండి ఉంటే అంతకు మించింది లేదు. అదే అన్నిటికంటే సుఖం. ఏ హోదా అనేది దానికి ముఖ్యం కాదు, హోదా అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు నేను చూస్తానమ్మా, ఏమిటి ఒక పెద్ద ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళే ఫార్మా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకే 5,000 కోట్ల కంపెనీలు ఉన్నాయి. కానీ ఏం లేపం, ఆయనకి విచిత్రమైన వ్యాధితో పట్టుకుని 45 ఇయర్స్ అప్పుడో ఎప్పుడో అసలు ఆయన సగం వస్తుంది. మనం ఇష్టపడి తినే అందరూ సగమే తినలేడు ఆయన. అండ్ ఎక్కువ దూరం కూర్చొని ట్రావెల్ చేయలేడు. ఇవన్నీ కష్టాలు ఉన్నప్పుడు నీకు ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యం ఉండి ఏ ఉపయోగం నీకు అది? అంటే నేను అనేది సుఖంగా జీవితం గడవడానికి మనిషి ఎప్పుడూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి. ఇది ఎందువల్ల వస్తుంది? జన్మల మన పుణ్యఫలమే మనకి. అసలు జాతకంలో చూసే వాళ్ళకి అంత చెప్పాను ఇందాక, మన దగ్గరికి వచ్చిన ఈ జీవి కష్టంతో వచ్చాడు, ఈ జీవి బాగుండాలి, జీవితం బాగుండాలి అనుకున్నప్పుడు మనకి అప్పుడు సత్యం కనిపిస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు ఎలా ఎంత దాకా అనమాట, వాళ్ళ ప్రారంభ కర్మల్లో ఉపశమనం కలిగేలాగా. అప్పుడు ఏంటి, దీంట్లో కేవలం ఈ జన్మే కాదు, పూర్వజన్మలు అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి కనపడుతూనే ఉంటాయి మనకి. ఇక్కడ ఈరోజు ఈ మనిషి సఫర్ అవుతున్నది ఎందుకు ఏ పూర్వజన్మల వల్ల అది ఎక్కడి దాకా ఈ మనిషిని తీసుకెళ్తోంది ఎందుకు. సో అతనికి సాంత్వన కాస్త కలిగేలాగా మనం చెప్పగలగాలి. అప్పుడు ఏంటంటే దానివల్ల వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది. తప్పకుండా ఇలా చేసుకోవటం వల్ల వీటిని అంతే పూర్తిగా తొలగిపోవటం ఉండదు. నేను అందరితో చెప్తుంటాను, నాయన యజ్ఞాలు యాగాలు లక్షలు పెట్టి కోట్లు పెట్టి యజ్ఞాలు చేసేటైతే వాటి వల్ల ఈ గ్రహాలన్నీ అనుకూలించేసేసి మనం ఎక్కడో తీసుకెళ్ళేటైతే ఉన్న 200 మంది ఎమ్మెల్యేలు 200 చీఫ్ మినిస్టర్లే అవ్వాలి. అంతేకాదు ప్రతి మనిషి అదే అనుకుంటాడు కదా, ప్రతి ఎమ్మెల్యేని చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటాడు. ఆ యోగం ఉండే ఎమ్మెల్యే అవుతాడు కూడా. అవుతాడు. అండ్ ఇంత చేస్తున్నా వాళ్ళు అవ్వట్లేదు కదా. అంటే దేనికి ఎక్కడ దాకా వాడికి రాసి పెట్టిందో పూర్వ జన్మల్లో వాళ్ళది అది అక్కడ దాకానే వాళ్ళు అనిపిస్తారు.